ఎస్ జానకి ఒక లెజెండరీ గాయని. తన బహుముఖ స్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పాటలు జలపాతంలా ఉరకగా, చంద్రకాంతిలా మృదువుగా నవరసాలను అలవోకగా అల్లుతాయి. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ గాన కోకిల ప్రస్థానాన్ని మనం అందరం స్మరించుకుందాం. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించిన జానకి చిన్న వయసులోనే సంగీతంపై మక్కువ చూపింది. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడు. ఆమె ప్రతిభను గుర్తించిన సంగీత విద్వాంసుడు పైడిస్వామి వద్ద శిక్షణ ఇప్పించాడు. 10 ఏళ్ల వయసులోనే కచేరీల్లో పాడి పేరు తెచ్చుకుంది. 1987లో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన జాతీయ సంగీత పోటీల్లో ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు. ఈ విజయంతో చెన్నై చేరిన జానకి ఏవిఎం సంగీత దర్శకుడు గోవర్ధనం దగ్గర స్టాఫ్ సింగర్గా చేరారు. 1957లో తొలి సినీ పాటను తమిళంలో విషాద గీతంగా రికార్డు చేసింది. తెలుగులో తొలి పాట నీ ఆశ అడి ఆశ అనే పాటను ఘంటసాలతో కలిసి అద్భుతంగా పాడారు. మొదటి ఏడాదిలోనే 6 భాషల్లో 100కు పైగా పాటలు పాడటం విశేషం. తెలుగులో నీలి మేఘాలలో మరియు పగలే వెన్నెల అనే పాటలతో ఆమె గాయనిగా స్థానం సంపాదించారు. పి సుశీల ఆధిపత్యంలో జానకి మొదట్లో సెకండ్ గ్రేడ్ హీరోయిన్లకు పాటలు పాడేది. 1970లో చక్రవర్తి సంగీతంలో బాలసుబ్రహ్మణ్యంతో కలిసి డ్యూయెట్లను సూపర్ హిట్గా పాడారు. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సప్తపది చిత్రంలో గోవుల తెల్లన గోపయ్య నల్లన అనే పాటను అద్భుతంగా పాడారు. 1980లో ఇళయరాజా స్వరాలతో జానకి పాటలు ప్రేమ, విషాదం, హాస్య గీతాలతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. బాలు, జానకి, ఇళయరాజా కలయికలు అనేక హిట్లు వచ్చాయి. జానకి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం విశేషం. భానుమతి, పి లీల తర్వాత ఈ ఘనత సాధించిన మహిళ ఆమె. సావిత్రి నుంచి సౌందర్య వరకు 5 తరాల హీరోయిన్లకు పాటలు పాడిన జానకి వాయిద్యాలకు అనుగుణంగా గొప్పగా పాడేవారు. జానకి గారు దాదాపు 30,000కు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, జపానీస్, జర్మన్ భాషలలో పాడారు. ఆమె సాధించిన అవార్డులు అసంఖ్యాకం. 4 జాతీయ అవార్డులు, 25కు పైగా రాష్ట్ర అవార్డులు, 10 నంది అవార్డులు. సితారా చిత్రంలో జిలిబిలి పలుకుల అనే పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. తమిళనాడు కలైమామణి, కర్ణాటక బసవభూషణ, మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. పద్మభూషణ్ ఆలస్యంగా ఇవ్వడంపై ఆగ్రహించి భారతరత్న డిమాండ్ చేసి పద్మభూషణ్ను తిరస్కరించింది. 2025 ఏప్రిల్ 4 నాటికి 62 ఏళ్ల గాన జీవితం పూర్తి చేసి 87వ వసంతంలోకి అడుగుపెట్టిన జానకి గారికి స్టేజ్ షోలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ గాన కోకిలకు పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని వసంతాలు చూడాలని మనమందరం కోరుకుందాం.